చెదరు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు మీ వద్దకు వచ్చెదరు. ఇక్కడ చూసుకుంటే ఆయనకి చాలా నామాలు ఉన్నాయండి. ఏ పేరుతో పెట్టినా ఆయన పిలుస్తాదని ఆలకించే దేవుడు. అయితే చాలా మంది అనుకుంటారు ప్రార్థన అంటే మోకరించి మరి చేస్తేనే ప్రార్థన అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడండి, ఆయనతో నిత్యము సహవాసం చేస్తూ, నిత్యము ఆయనతో నడుస్తూ, ఆయనతో స్నేహం చేస్తూ నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రార్థనేనండి. నీ హృదయంలో ఉన్న వేదన, కలవరము, భారము సమస్తము నీ హృదయపూర్వకంగా పెదవులతో చెప్పలేని ప్రతి మాట అంతరంగంలో దేవునికి నువ్వు మొరపెడుతున్నావు చూసావా, అదంతా కూడా ప్రార్థనే. కొన్ని సందర్భాలలో ఇంట్లో ప్రార్థనకు అంగీకరించరు, లేకపోతే ఉద్యోగాలు చేసే స్థలంలోనో లేకపోతే పనులు చేసే దగ్గర ప్రార్థన చేయడానికి సమయం దొరకదు. అయినప్పటికీ కూడా నీ హృదయంలో ఉన్న ప్రతి భారాన్ని నువ్వు గనక ఆయనతో చెప్పుకుంటూ నీ లోపల ఒక స్నేహితునితో చెప్పినట్టుగా చెప్తూ ఉంటే